నేను ఇప్పుడు హైదరాబాద్ వస్తే మన చంద్రమోహన్ గారికి టిఫిన్ ఇవ్వకుండా బాయిగాడు అందరికీ ఇచ్చి వెళ్ళిపోయాడు లోపలికి అక్కడ షూటింగ్లో. చంద్రబాబు నాకు ఆడ అసలు టిఫిన్ తింటాడు కదా, అందరు టిఫిన్లు తింటాడు అతను చంద్రమోహన్, అందరి క్యారీలు భోజనం చేసే రకం. నాకు టిఫిన్ పెట్టలేదు, ఆకలేస్తుంది అంటున్నాడు. పక్కన ఎవరో ఎరా చంద్రమోహన్ గారు అయితే ఏంటంటే అన్నాడు వాడు. అయితే ఏంటండి చంద్రమోహన్ గారు ఎవరండి అన్నాడు. ఆడికేం జరుగుతుంది హైదరాబాద్లో. అప్పుడు దగ్గరికి వెళ్ళి ఆయన పెద్ద హీరోరా బాబు అని చెప్తే అప్పుడు టిఫిన్ పెట్టారు. ఇప్పటికీ పరిస్థితులు మారలేదా? అలా ఎవరి పరిస్థితులు ఏం మారలేదా? హైదరాబాద్ అందరూ అలాగే మారే, కొంతవరకు మారే. కొంతవరకు అంటే ఆ దాదాలు గిరీలు వాళ్ళ వేషాలు వేయడాలు అదంతా పక్క పోయింది. ఓ దాదా వస్తున్నాడు లేవండి అన్నాడు. తిరుపతిలో షూటింగ్, దాసనారాయణ గారు షూటింగ్, నేను నర్రా గారు మొత్తం పడుకుని ఉన్నాం అక్కడ రోడ్డు మీద, మాకు షాట్ లేదు. దాదా గారు వస్తున్నారు లేవండి లేవండి అన్నాడు. ఒకడు వచ్చి పోరా అన్నాను. అదేళ్ళు చెప్పాడు. ఎవరు ఆ మాట అన్నది అన్నాడు. ఆ దాదా యేచూరు గారు, అయ్య బాబా ఆయన మా గురువు గారు అని వచ్చి కాలం పడ్డాడు. ఆ దాదా ఎవరు? ఆ చచ్చిపోయాడు. అతని పేరు విలన్ వేషాలు వేసాడు, ఒరే రిక్షాల విలన్. అతని పేరు మర్చిపోయాను, పుట్టిగా ఉంటాడు. రామిరెడ్డి. రామిరెడ్డి కాకుండా ఇంకోడు, రామిరెడ్డి కూడా పొద్దు పోజు కొట్టేవాడు. దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి వెళ్తాడు. తర్వాత వాళ్ళకి అది అలవాటు. రామిరెడ్డి చిత్తూరు వాడు, వ్యాపారం కోసం రియల్ సెటిల్ అయ్యారు. కొంతమంది అక్కడే ఉన్నారు, కొంతమంది అప్పుడు అక్కడ మామిడీస్ అట్మాస్ఫియర్ ఎక్కువ ఉంది. ఆ మామిడీస్ గుడి మసీదు ఉంటే పక్కన గుడి కడతారు ఎవరో, పక్కన గుడి ఉంటుంది గ్యారంటీగా. మోకాల్లో మెదడు ఉంటుంది, వెంటనే సమాధానం చెప్పరు. మనం 10 సార్లు వెయిట్ చేయాలి. అవసరం ఏముంది ఇండస్ట్రీ. ఇప్పుడు నేను వచ్చాను, బాయిగాడు కూడా వాల్యూ ఇవ్వడుగా. నా కారులో నేను వస్తే వాల్యూ ఇస్తాడు, నేను సైకిల్ మీద వస్తానంటే వాల్యూ ఇవ్వరు కదా. బాయిగాడు ఏంటి ఆర్టిస్ట్ అయితే ఏంటంట, ఏంటి పీకేమంట, ఎవరు కావాలంట, చిరంజీవి గారు కుదరదు లోపల మాట్లాడుతున్నారు అని తత్వం ఉంది. అంచేత మనం అక్కడ ఉండలేం. మా మదర్ దా ఊరే, మా మదర్ చెప్పింది ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళబోకు నువ్వు, అక్కడ సీట్లు ఇవ్వకండి. అది పోలేదు, ఇంకా ఉంది. ఎప్పుడు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఎవడొచ్చి ఎప్పుడు తంతాడో తెలియదు, ఏ రాత్రి ఎవడు తలుపు కొడతాడో తెలియదు. ప్రశాంతం. వీధికి 5 గుళ్ళు ఉంటాయి, 6 గుళ్ళు ఉంటాయి ఇక్కడ. వీధికి గుడి, చిన్న గుడి. ఎంతకాలం అవుతుంది మీరు హైదరాబాద్కి వచ్చి? నేను 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ అయింది. పని ఉంటే వస్తాను. ఆ పని ఉన్న వాళ్ళ పేర్లు రాసుకుంటాను ముందే, వీళ్ళనే కలవాలి అంతే. అయితే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు జాతకం చూస్తారు అని తెలుసు, శోభన్ బాబు గారికి అది చాలా లేట్గా తెలిసింది. వాళ్ళకి తెలిసింది లేట్గా. సినిమా ఫీల్డ్ వాళ్ళకి నేను జాతకాలు చెప్తాను తెలుసు, మా మదర్ చెప్తారని తెలుసు. మా మదర్ చెప్తారని తెలుసు. కొంతమంది వచ్చి చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. నేను జాతకాలు చెప్తాను అని తెలియదు. నేను గొప్పవాడిని, నేనే బాగా రాస్తాను, నేనే బాగా యాక్ట్ చేస్తాను, నాకంటే గొప్పవాడేవాళ్ళు లేడు, నేను సీనియర్ జర్నలిస్ట్ని అందరూ రాసుకుంటూ ఉంటాం. నేను కూడా రాసుకోవచ్చు. నాకు సీనియరు ఇంటూ వెంకటేశ్వరరావు, నేను ఇంకోటికి సీనియర్. వాడేమో సీనియర్ రాసుకుంటున్నాడు. వాడెవరికి సీనియరు, నాకా ఇంటూ వెంకటేశ్వరరావుగా అని వస్తుంది కదా. అంటే ఎవరికి ఆడే సీనియర్. ఆ సీనియర్ని కూడా రాసుకోను. నేను లెటర్ హెడ్ కూడా మెయింటైన్ చేయలేదు, లెటర్ హెడ్ కూడా లేదు నాకు. తెల్లకాయలు రాస్తాను. నా సంతకానికి వాల్యూ తప్ప, నా మ్యాటర్ వాల్యూ ఉండాలి తప్ప దేనికి వాల్యూ కాదు. బుక్ వేస్తున్నాం విట్లాచార్య కాదు, మీరు ఆర్టికల్ రాయవద్దు కుదరదు అన్నారు. రాశాను, పగిలిపోయింది. విఠలాచార్య ఏంటో ఆ 10 పేజీల్లో తెలిసిపోయింది. ఫోన్లు చేస్తున్నారు, విఠలాచార్య గురించి ఇంత గొప్పగా రాశారేంటి. గొప్పగా రాయడం ఉందయ్యా, నాకు అలవాటు, రాశాను, ఆయన దగ్గర ఉన్నాను, అలవాటు రాశాను. కాటక మహాద్ గారు గురించి నాకు బాగా తెలుసు. మీకు ఆయన ప్రొడ్యూసరు, పెద్ద ప్రొడ్యూసరు అంతవరకు తెలుస్తుంది. ఆయన లోపల హృదయం మీకు తెలియదు కదా, ఆయన హెల్పింగ్ నేచర్ ఉందనే హృదయం మీకు తెలియదు కదా. అవన్నీ నాకు తెలుస్తాయి కాబట్టి రాస్తాను, చెప్తూ ఉంటాను. అలా పరిస్థితి అనమాట. నేను ఎవరిని లెక్క చెయ్యను, భగవంతుని కూడా లెక్క చెయ్యను. భగవంతుడు కాదు, ఎవడొచ్చినా లెక్క చేయను. లెక్క చేసేవాళ్ళు లెక్క చేస్తాను.